ఇవ్వండి అవినీతి జరిగిందని పదే పదే చెప్తున్న మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది ఆయన స్ట్రైట్ క్వశ్చన్. అంటే నేను కృష్ణాంజలి గారు మాట్లాడిందంటే చెబుతా ఉన్నాను, ఉపన్యాసాల్లో సభల్లో మాట్లాడటం కాదు, జరిగింది చెబుతా ఉన్నాం. తక్షణమే న్యాయం కావాలని కోరుకోవటంలో కృష్ణాంజలి గారు మాట్లాడిన మాటలు తప్పుపట్ల. బట్ కానీ న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత, ఒకసారి కేసు న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ప్రభుత్వం పరిధి ఎంత మేరకు ఉంటుంది అనేది పెద్దలో కృష్ణాంజలి గారికి తెలియని అంశమేం కాదు. మా బాధ్యత ఎంతవరకు ఈ దోపిడీ జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ సాక్ష్యాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అని న్యాయస్థానాలకి అధికారులు అందించే వరకు మాత్రమే ప్రభుత్వం పాత్ర ఉంటుంది. ఇక న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తప్పించుకుంటారు, వాళ్ళ తెలివితేటలు ఎన్ని ఇంకా సమాజానికో పెద్దలు కృష్ణాంజలి గారికో తెలియని అంశం కాదు కదా. ఇకపోతే నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు హామీల గురించి. విచిత్రంగా ఉంది, వింతగా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు, ఈ విధంగా ఒక 100 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ హామీలు నెరవేర్చారండి? ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదలకి ఆకలికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసివేత దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మద్యం దోపిడీ ఏదైతే మేము ఆ రోజు ప్రతి ఒక్కటి చెప్పామో, ఏ దోపిడీలకి వీళ్ళు చేశారని, ప్రతి దాని మీద దర్యాప్తు జరుగుతా ఉంది. సాక్ష్యాధారాలు బయటకు వస్తా ఉన్నాయి. ఆడుదామాంధ్ర 100 కోట్లు స్కామ్ జరిగిందనేది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి దోపిడీ కారణాలందరూ దర్యాప్తుకు సహకరించాల్సిందే, విచారణకు రావాల్సిందే. సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ముందు ఉంచుతాం. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి సంక్షేమం అభివృద్ధితో పాటు దోపిడీదారుల్ని న్యాయస్థానాల ముందు నిలబెడతామని నమ్మి కూటమికి అధికారం ఇచ్చారో, ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎవరితోనో కుమ్మక్కయ్యి ఈ దోపిడీదారులందరి దగ్గర నుంచి చిల్లర ఏరుకోవాల్సిన దుస్థితి కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఖచ్చితంగా అవసరం లేదనే మాట మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇక నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వీరోచిత పోరాటం చేస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో భయంకరంగా ప్రభుత్వం చేస్తున్న వాటిని బయటపెడతా ఉన్నాం, మా మీద అక్రమ అరెస్టులని. అక్రమ అరెస్టులే చేయాలనుకుంటే 23 నెలల పరిపాలనలో ఎంతమంది అరెస్ట్ అయ్యేవాళ్ళు? ఎవరైతే పరిధి దాటి సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని వికృత ప్రచారాలు, వికృత చేష్టలు చేస్తున్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం జరుగుతుంది తప్ప ప్రశ్నించే వారిని గొంతు నొక్కాలని ఆలోచన కూటమికి లేదు. అనుషా గారు. ఇక నాగేశ్వర రెడ్డి గారు బ్రదర్ మాట్లాడుతూ తల్లికి వందనం ఎన్నిసార్లు ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ కుటుంబంలో ఎంతమంది అర్హులైతే అంతమందికి ఇవ్వడం జరిగింది. అకాడమిక్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ మీ మాదిరి అందరికి ఇస్తామని చెప్పి దానికి సాక్ష్యం వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. నాగేశ్వర రెడ్డి గారు, భారతీయ గారు చెప్పిన మాటలు ఇంకా మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒకళ్ళకి ఇచ్చారు, అది కూడా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో. మేము వచ్చిన తర్వాత పథకం ప్రారంభించిన తర్వాత లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో కుటుంబంలో ఎంతమంది అర్హులు ఉంటే, ఎంతమంది పిల్లలు చదువు అంతమందికి ఇవ్వడం జరిగింది 13,000 రూపాయలని. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా అదే విధంగా అందించడం జరుగుతుంది. దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం, 3,000 నుండి 4,000 చేస్తామన్నాం. సంతకం పెట్టిన వెంటనే చేశాం. మీ మాదిరి 5 సంవత్సరాలు 200 పెంచుకుంటూ మేము పోలేదు. రైతు నేస్తం ఇప్పటికి 2 సార్లు వేయడం జరిగింది. దీపం పథకం 2 సార్లు ఇవ్వడం జరిగింది సిలిండర్లో. అదే విధంగా ఉచిత బస్సు ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలు తిరుగుతా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలందరితో పాటు మీడియాకు కూడా తెలియని అంశమేం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడతా ఉంది. యువగళం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ఉద్యోగ కల్పన. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికి 9 డిఎస్సీలు ఇవ్వడం జరిగింది. మొన్నటికి 9వ డిఎస్సీ 16,000కు దగ్గరగా టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అజయ్ గారు మన టాపిక్ డిబేట్ అయిపోతుంది. అజయ్ గారు మన టాపిక్ డిబేట్ అయిపోతుంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి మళ్ళీ మనం డిబేట్ పెట్టుకుందాం. అయితే ప్రస్తుతం ఈ రోజు మద్య అమ్మకాల్లోనే కాదు, మద్యం రవాణాలో కూడా కుంభకోణం జరిగింది అనేది ఇవాళ మన డిబేట్ అంశం. దాని మీద మనం డిబేట్ చేద్దాం. అనుషా గారు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇందాక ఏదైతే కృష్ణాంజలి గారు ఒక అంశం పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి పెద్ద దోపిడీ చేస్తూ కింద చిన్న దోపిడీలు
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అలగకుండా వాళ్ళకు పంచిన వైనం ఎన్ని ఈ ట్రాన్స్పోర్ట్ టెండర్లు అనేది. ఖచ్చితంగా ఈ దోపిడీ జరిగింది. 17 మంది అరెస్ట్ అయ్యారు. 440 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా కుంభకోణం జరిగినట్టే కదా అనుష గారు. బయట పడుతున్నాయి ఒక్కొక్కటి, కలుగులోంచి ఎలకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఇక నాగేశ్వర రెడ్డి గారు పదే చెబుతా ఉన్నారు బెయిల్ వచ్చిందని. బెయిల్ అనేది ఖచ్చితంగా కోర్టుల్లో 10 రోజులకో, 20 రోజులకో, 30 రోజులకో, 40 రోజులకో ఏ ముద్దాయికైనా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చింది కాబట్టి మేము ఉత్తములం, మేము నీతిమంతులం, మేము నేరస్తులం కాదంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాగేశ్వర రెడ్డి గారు ఆలోచించుకోవాలి. సోషల్ మీడియా మీద ఖచ్చితంగా ఉక్కుపాదం ఎక్కడ మోపింది కూటమి ప్రభుత్వం అంటే వికృత చేష్టలు, పరిధి దాటి ప్రవర్తించే వాళ్ళ మీదే తప్ప ప్రశ్నించండి. ఖచ్చితంగా మా తప్పులు ఎక్కడైనా ఉంటే ఎత్తి చూపండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా సరి చేసుకొని ముందుకెళ్తాం. మీ మాదిరి ప్రశ్నించిన ప్రతి గొంతుకుని అణిచివేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. ఏ విధంగా రంగనాయకమ్మ గారు, అనుష గారు మీకు తెలియని అంశం కాదు, గుంటూరులో రంగనాయకమ్మ గారిని రేత్రి 11ంటికి డోర్లు పగలగొట్టి ఇంట్లోకి దూకి వీళ్ళ అధికారులు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదే విధంగా కరోనా టైంలో వైజాగ్ నుంచి కర్నూలు తీసుకెళ్లి కరోనా అంటించి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడని ఎన్ని ఇబ్బందులకు గురి చేసి ఆయన చంపేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. వీళ్ళు చేసిన సోషల్ మీడియా వికృత చేష్టలో రాష్ట్ర ప్రజలందరూ చేదరించుకున్నారు. అనుష గారు ఇంకొక అంశం చెప్తా, వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుందని షర్మిల గారి మీద కూడా సోషల్ మీడియా, వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా ఏ విధమైన వికృత పోస్టులు పెట్టిందనేది నెత్తి నీరు కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ షర్మిల గారు మీడియా ముందుకు వచ్చి నా అన్న, నా పార్టీ నాయకులు, నా పార్టీ సోషల్ మీడియా చేష్టలతో ఆమెను బాధ పెడుతుందనేది వాళ్ళ చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లె నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారు వచ్చి మేము సచివులము, మేము నిరాయుధంగా ఏమంటారు దాన్ని, అట్లంటే మమ్మల్ని సంఖ్యలు వేసి బంధిస్తా ఉన్నారంటే ప్రజలు నవ్వుతారు. నాగేశ్వర రెడ్డి గారు మీ వికృత చేష్టల్ని మీ నాయకుడు చెల్లె ప్రశ్నిస్తా ఉంది మీడియా ముఖంగా. అన్నగారు మీరు అంటున్నారు కదా పరిధికి మించని, మీ టీడీపీ సోషల్ మీడియా ఎర్రగొండపాలెం అజహర్ అనే వ్యక్తి హైదరాబాద్ లో పోలీసులపై అమ్మలక్కలు బూతులు తిడుతూ మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ చంప చెల్లుమనిపించిన తెలంగాణ పోలీసులు ఎక్కడ కొట్టారు? ఎక్కడ అమ్మనా బూతులు తిట్టినారు? ఇవి మీరు గ్రూప్స్ లో వేసేది. దీని మీద మేము ఎమ్మెల్యే గారు మేము అందరం వెళ్ళి ఇస్తే ఎక్కడ మా మీద కట్టలేదే. మేము పోయి పోలీసులను అడుగుతుంటే మీరు పోయి కోర్టులలో చూసుకోమంటున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? నాగేశ్వర రెడ్డి గారు మా మీద కేసులు కట్టినట్టు మీరు పరిధి దాటి ఇది చేస్తున్నప్పుడు మీ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా పరిధి దాటినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలి. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కడుతున్నారు? ఒక ఎమ్మెల్యే మీద, ఒక ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు 1,20,000 ఓట్లేసి గెలిపించిన వ్యక్తి, ఆయన వైపు ఉన్న వ్యక్తి, మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఒక ఎమ్మెల్యేను వల్గారిటీగా బూతులు తిడుతున్న ఒక సోషల్ మీడియా ప్రతినిధి మీద కంప్లైంట్ ఇస్తే కేసులు కట్టలేదే. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఒక ఎమ్మెల్యే వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే ఈ రాష్ట్రంలో పోలీసులు తీసుకోవట్లేదు. మేము పోయి పోలీసులు అడిగితే మీరు కోర్టులలో చూసుకోండి అంటున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం ఎక్కడుందో నేను చెప్తా వినండి. మీరు నాకు మాచర్ల ఆర్కే గారి గురించి చెప్పారు. ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా వెళ్ళిన బోండావమ, బుద్ధా వెంకన్న గారి మీద మీ తులకా కిషోర్ ఆ రోజు రాడ్లతో ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూశారు. మీ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మీ ఆర్కే గారు బూతుల్లోకి దూరి ఈవీఎం మిషన్లు పగలగొట్టాడో రాష్ట్ర ప్రజలు కూడా వినకొండలో ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిని రెడ్డి గారు బాబాయిని మీరే చంపి నారా చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీ బాబాయిని మేము చంపామని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకుండా ఆ కేసులు మీరు దాచిన వైనం మీ ప్రజాస్వామ్యం ఒక్క నిమిషం ఆనంద నాగేశ్వర రెడ్డి గారు, మీరు నేను చెప్పేది మీరు వింటలేదు. మీరు చెప్పిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మీద ఎవరో మాట్లాడటానికి వీల్లేదని వెంటనే మీరు అధికారంలోకి వచ్చారు. చచ్చిపోయింది మీ చిన్నాయన కదా, ఎందుకు మీరు హత్య చేసిన వాళ్ళని నిరూపించలేకపోయారు?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ఆ రోజు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని ఎందుకు చెప్పారు? స్థానిక అధికారుల చేత ఎందుకు ఎంక్వైరీ చేపించారు? 5 సంవత్సరాల కాలంలో మీ నాయకుడు చిన్నాన్న చంపి హత్య చేసిన వాళ్ళని ఎందుకు జైలుకు పంపలేకపోయారు? మీ ప్రజాస్వామ్యం ఎక్కడుందో? మీ ఇంటిలో ఉన్న మీ నాయకుడి అక్క చెల్లి అమ్మనే మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడు ప్రజాస్వామ్యం గురించి విజయమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనేది ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు. నాగేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీరు పదే పదే కూటమిలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రశ్నించే నైతిక హక్కు మీ వైసీపీ నాయకులకు ఎక్కడుంది? ఇక్కడ ఒకటే, చంద్రబాబు గారిని ఈ రాష్ట్రంలో ఎదుర్కొనే ఏకైక శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు ఏం చేస్తున్నారు? శర్మిలాను వెనక వేసుకొని ఆమెను కుటుంబం మీద దాడి చేయిస్తున్నారు. అదే కదా ఇప్పుడు మీరు చేయిస్తుంది తెలుగుదేశం నాయకులు, అదే కదా. ఇవన్నీ వదిలేసి మీరు ప్రజాపాలన చేయండియా అని మీకు అధికారం కూటబెట్టి 164 సీట్లు ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నాయకుడి మీద మీరు కేసులు కడుతున్నారు. ఇంతకంటే తప్పితే ఏం అభివృద్ధి ఉంది, ఏం సంక్షేమం మీరు? నాగేశ్వర గారు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ మాదిరి ప్రజా కంటక పాలన మేము చేయటం లేదు. ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి పాలన కూటమి కొనసాగిస్తా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టించారు? 23 నెలలైంది. 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎక్కడుంది అది? మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడుకుందామంటే ఒక గంట డిబేట్ పెట్టుకుందాం. మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారు? మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేదు. మీద కూర్చుందాం. ఆంధ్రప్రదేశ్ ని అప్పు రాష్ట్రంలో పరుగులు పెట్టి ఏం చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఏం జరగట్లేదు. ఒక్క నిమిషం నాగేశ్వర గారు, అప్పుల మీద మాట్లాడదాం. తెచ్చిన అప్పులను ఎవరేం చేశారో మాట్లాడదాం అంటే, ఒక రోజు నేను వైకే టీవీ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాను, మిమ్మల్ని నన్ను ఇద్దరు పిలవమండి, నేను సాక్ష్యాధారాలతో సహా వస్తా. 2019-24 మధ్య మీరు ఎన్ని అప్పులు తెచ్చారు, ఆ డబ్బులు మీరు ఏ రకంగా మీరు రంగులు పబ్లిసిటీ పిచ్చితో తగలేశారు. తప్పకుండా అజయ్ గారు అండ్ నాగేశ్వర రెడ్డి గారు తప్పకుండా మనం అంశం మీద డిబేట్ పెట్టుకుందాం. అలాగే మనం ఏదైతే మద్యం రవాణా విషయంలో కూడా అవినీతి జరిగింది అనే అంశం మీద ఈ రోజు డిబేట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు టాపిక్ చాలా వరకు